శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ షిరిడి సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలు మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్ ఇలా ఏదైనా కోరికలు ఉంటే మన స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ లేక కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ సాయినాథుని మన సాయి లీలల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుంది. అలాగే ఈరోజు లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి ఒక లైక్ ఇవ్వగలరు. అలా చేసినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు మన ఛానల్ రీచ్ అవుతుంది. ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు జర్మనీ నుండి ఇలా అంటున్నారు. నా ప్రతిరోజు బాబా పేరు మరియు ప్రార్థనతో మొదలవుతుంది, అలాగే ముగుస్తుంది. బాబాయే నాకు సర్వస్వము. మేము లాస్ట్ ఇయర్ ఇండియాకు వెకేషన్ వెళ్ళున్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో బెంగళూరులో దిగాము. ఆ టైంలో బెంగళూరులో డెంగ్యూ ఫీవర్లు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మా తమ్ముడి పిల్లలకి ఫీవర్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు స్లోగా రికవర్ అవుతూ ఉండగా మా చిన్న పాపకి వామిటింగ్స్ అండ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. తనకి ఫీవర్ రాలేదు కానీ వామిటింగ్స్ మోషన్స్ ఉండేవి. ఏవి తిన్నా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయ్యేవి. చివరికి వాటర్ కూడా వామిటింగ్ అయ్యేది. పాపం తినాలనుకునేది కానీ ఏమీ తినలేకపోయేది. అప్పుడప్పుడు నేను టెంకాయ నీళ్ళు 2 స్పూన్స్ అలా ఇచ్చేదాన్ని. మెడిసిన్స్ కూడా వేస్తూ ఉండేదాన్ని. 3 days అయినా ఇంకా పాపలో ఏమీ బెటర్ రాలేదు. నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. ఇక నెక్స్ట్ డే తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాము అనుకున్నాను. అప్పుడు నా మనసులో బాబా ఎలాగైనా పాపకు తగ్గించు బాబా అని వేడుకున్నాను. అలాగే నా దగ్గర షిరిడి నుంచి తెచ్చిన విభూది ఉంది. ఆ రోజు నైట్ పాప నుదుటన విభూది పెట్టి అలాగే వాటర్లో కలిపి కొంచెము తాగించాను. ముందు 3 రోజులుగా నుంచి పాప మిడ్నైట్ రోజు లేచి మోషన్కి వెళ్తూ ఉండేది. కానీ ఆ రోజు మాత్రం మోషన్కి లేకుండా హ్యాపీగా నిద్రపోయింది. నేను అనుకున్నాను బాబా విభూది మహిమని. నెక్స్ట్ డే మార్నింగ్ మా పాపకి కొంచెముగా ఫుడ్ కూడా ఇచ్చాను. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏమీ అవ్వలేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. బాబా విభూది మహిమ వలన పాపకి మోషన్స్ తగ్గాయని. తనకు తగ్గాయని హ్యాపీ అయ్యేలోపు మా పెద్ద పాపకి స్టార్ట్ అయ్యాయి. తన ఏజ్ 14 years. తనకి కూడా సేమ్ సిమ్టమ్స్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ మొదలయ్యాయి. ఇక్కడ టెన్షన్ ఏంటంటే మా హస్బెండ్కి మా పాపకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ జర్నీ ఉంది. వాళ్ళు తిరిగి జర్మనీకి వెళ్తున్నారు. మా పాప ఎంతో టెన్షన్ పడిపోయింది. ఇలా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అవుతుంటే ఎలా ఫ్లైట్ జర్నీ చేయడము అని. ఫుడ్ కూడా ఏమీ తినలేదు టెన్షన్తో. కొంచెం టెంకాయ నీళ్ళు ఇచ్చాం కానీ కొంచెం తాగంగానే వామిటింగ్ అయ్యింది. ఇక నేను అప్పుడు బాబాను వేడుకొని నైట్ పడుకునే ముందు తనకు విభూది పెట్టి అలాగే కొంచెం వాటర్లో కలిపి ఇచ్చాను త్రాగమని. కానీ తను భయంతో వద్దు అనింది. ఏమీ కాదు తాగు అని కొంచెం వాటర్ తాపించాను. అలాగే టాబ్లెట్ కూడా వేసుకుంది. మా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్ 1.5 hours పడుతుంది. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయితే ఏం చేయాలి అని పాపం చాలా బాధగా ఉండింది. నీకు అలా ఏమైనా ప్రాబ్లం వస్తే కారు స్టాప్ చేస్తారని టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పాను. నేను మనసులో బాబాను వేడుకొని మార్నింగ్ విభూది పెట్టి ఏమీ కాదు అని ధైర్యం చెప్పి పంపాను. బాబా దయ వలన ఏ ప్రాబ్లము కాలేదు. ఫ్లైట్లో కానీ ఆన్ ది వేలో కూడా ఏ ప్రాబ్లము లేకుండా ఇల్లు చేరుకున్నారు. ఫ్లైట్లో ఫుడ్ అంత ఎక్కువ ఏమీ తీసుకోలేదు. కానీ బాబా దయ వలన ఊది మహిమ వలన పాపకు ఏ ప్రాబ్లము లేకుండా జర్నీ అంతా సేఫ్గా జరిగింది. నాకు కానీ పిల్లలకు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు బాబా వారి మీద నమ్మకంతో ఊది రాసుకొని అలాగే ఊది వాటర్ ఇస్తాను. అంతా బాబానే చూసుకుంటారని నమ్మకము, ధైర్యము. బాబా అందరినీ ఆయురారోగ్యాలతో ఉండేలాగా ఆశీర్వదించు తండ్రి. ఓం శ్రీ సాయిరామ్ అని రాశారండి. మీరు కూడా మీ సాయి లీలను షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా మన లీలలు షేర్ చేయడం ద్వారా ఎవరైనా సేమ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్లకు మనం హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము. అలాగే భక్తుల కష్ట సమయంలో ఉన్నప్పుడు బాబా ఉన్నాడు అని కొండంత నమ్మకం కూడా వస్తుంది.
ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబాని ఇలా వేడుకుంటున్నారండి. బాబా, నేను ప్రెగ్నెంట్ని, నాకు ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ అయ్యేలాగా చూడు తండ్రి. అలాగే నీ దయా ఆశీర్వాదముతో నాకు సత్సంతానము కలిగించు తండ్రి అని బాబా వారిని వేడుకుంటున్నారండి. మనము కూడా మన సాయి లీలలు ఛానల్ ద్వారా ఆ సోదరికి బాబా ఆశీర్వాదముతో ఏ అడ్డంకులు లేకుండా సుఖప్రసవము కలగాలని తను ఆశించినట్లే మంచి సంతానము కలిగి వారి ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి లైక్ చేయగలరు. అలా చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది. మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నా, డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబాకు విన్నవించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.